ఓం నమో భగవతే వాసుదేవాయ. భాగవతం భక్తి అనే దీపం వెలిగించి మన హృదయాన్ని పవిత్రం చేసే దివ్య గ్రంథం. మన జీవితం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా దైవాన్ని చేరాలి అన్న ప్రశ్నకు భాగవతం చూపే దారులు 7. ఈరోజు ఈ వీడియోలో భాగవతం చెప్పే 7 ప్రధాన బోధనలను చాలా స్పష్టంగా హృదయాన్ని తాకేలా తెలుసుకుందాం. ప్రహ్లాదుడు విషపూరితమైన చోటైనా, అంధకారంలోనైనా, తీవ్ర పరిస్థితుల్లోనైనా హృదయంలో నారాయణుడు ఉంటే ప్రమాదం మనపై గెలవదు. ఒక్కసారి మనం దేవుని కోసం హృదయాన్ని తెరిచితే జీవితం మారిపోతుంది. 2. అహంకారం లేకుండా జీవించడం. భాగవతం చెబుతుంది, అహంకారం ఉన్న చోట భగవంతుడు నిలవడు. ఇంద్రుని కథ మనకందరికీ తెలిసినదే. ఒక చిన్న అహంకారం కారణంగా ఎంతటి శక్తివంతుడైనా కూలిపోతాడు. అహంభావం మన కర్మను కాల్చేస్తుంది. మనకు వచ్చిన ఏ శక్తి, సంపద, స్థాయి అన్నీ భగవంతుని అనుగ్రహం అని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నిజమైన శాంతి ఇస్తుంది. 3. సత్యానికి ప్రాధాన్యత. భాగవతంలో ప్రతి కథలో ఒక సందేశం ప్రతిధ్వనిస్తుంది. సత్యమే శాశ్వతం. యధిష్ఠుడు సత్యాన్ని పట్టుకున్నప్పుడు ఆయనపై ఎన్నో పరీక్షలు వచ్చాయి, కానీ చివరికి సత్యమే ఆయన్ని గెలిపించింది. సత్యం కోసం మనం నిలబడితే దేవుడు మన కోసం నిలబడతాడు. 4. వైరాగ్య మనసులను స్వచ్ఛం చేసుకోవడం. వైరాగ్యం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ప్రపంచంలో అంటూ దానిలో లీనమవకుండా ఉండడం. భాగవతం చెబుతుంది, మనసులోని బాధ, లోభం, కోపం, మోహం, మదం, మాత్వరాలను విడిచిపెడితే ఆత్మలో వెలుగు మొదలవుతుంది. వైరాగ్యం అంటే దైవాన్ని ముందుగా పెట్టడం, ప్రపంచాన్ని తరువాత పెట్టడం. 5. సాష్టాంగం యొక్క పాలకాలు. సాష్టాంగం దేవుని భజనం వినడం, సద్గురువులను, సద్గుణాలను సన్నిధిలో ఉంచడం, నామస్మరణ చేయడం భాగవతం చెబుతుంది. సాష్టాంగం చేయని మనిషికి దైవానుగ్రహమే లభిస్తుంది. ఆజమీలుడి కథ దీనికి అద్భుతమైన ఉదాహరణ. ఒక్కసారి నారాయణ అనే నామాన్ని పలుకబడడంతోనే అతని జీవితమే మారిపోయింది. సాష్టాంగం మన పాపాన్ని, మన అంధకారాన్ని తొలగించే దివ్య ఔషధం. 6. శాశ్వతం జీవితం, ఆత్మతత్వం. భాగవతం మళ్ళీ గుర్తు చేస్తుంది, మనిషి శరీరం నశించేది, కానీ ఆత్మ శాశ్వతం. జన్మలు, మరణాలు, అనుభవాలు అవి ఆత్మ పయనం. మన ఆత్మ పవిత్రమైనది, దివ్యమైనది, దేవుని కణం. ఈ శాశ్వతతను అర్థం చేసుకున్నప్పుడు మన భయాలు, మన ఆందోళనలు చాలా వరకు తొలగిపోతాయి. 7. దైవ విశ్వం. భగవంతుడు మనతోనే ఉన్నాడు. కృష్ణుడి మాట, నేను ఎప్పుడు నా భక్తులను విడిచిపెట్టను. మనకు కనిపించకపోయినా ఆయన మనతోనే ఉన్నాడు. మన భారం మనకంటే ముందు ఆయనే మోస్తున్నాడు. పాండవులను కృష్ణుడు రక్షించినట్టే మనల్ని కూడా దేవుడు రక్షకుడే. ఈ విశ్వమే జీవితంలో ఆశ, ధైర్యం, వెలుగు ఇస్తుంది. ముగింపు. భాగవతం నాకిచ్చే సందేశం సరళం. భక్తితో జీవించు, అహంకారాన్ని దూరం పెట్టు, సత్యంలో నిలుపు, వైరాగ్యాన్ని హృదయంలో ఉంచు, సత్సంగాన్ని అలవాటు చేసుకో, ఆత్మ విశ్వాసతను గుర్తుపెట్టుకో, దైవంపై అపరమైన విశ్వాసం ఉంచు. 7 బోధనలను మన జీవితాన్ని మార్చగల శక్తి కలవవి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.